ఓం నమో నారాయణాయ. జయ శ్రీమన్నారాయణ. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదియో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంధ్యాదిని విధులలో వేదం వైనది విష్ణు కథ. నారించేనిది నారదాదులచే వీధి వీధులలో విష్ణు కథ. వినరో భాగ్యం విష్ణు కథ. శ్రీ మహావిష్ణువు కథలు, ఎందుకంటే ఆయన అవతార పురుషుడు కాబట్టి ఆయన యొక్క దివ్యగానం, దివ్యనామం, దివ్యమైనటువంటి మహిమలు, మాయలు వింటుంటే మనకందరికి కూడా పరమానందం. అంతేకాకుండా పరమ ప్రీతికరం, పరమ పుణ్యకరం కూడా. వినడంతో పుణ్యం వస్తుందని చెప్పేసి శ్రీ వ్యాస భగవానులు వారు చెప్తారు. విష్ణు కథలు కానీ, ఈశ్వర కథలు కానీ, సర్వేశ్వర కథలు కానీ, ఏదైనా కూడా విష్ణు కథలు అవతార పురుషుడు కనుక ఆయన పాత్రలు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్థితికర్త, నిరంతరం ధర్మ పరిరక్షణ చేస్తూ ఉండాలి. లేకుంటే అధర్మం పెరిగిపోయి, అధర్మపరులు పెరిగిపోయి సజ్జనులను హింసిస్తూ లోకానికి నరకం చూపిస్తూ ఉంటారు. ఇలాంటి నరక ప్రభువులు అనేక మంది పూర్వకాలం ఉన్నారు. నరకాసురుడు, తర్వాత వచ్చేసేసి కంస చాణూరులు, ఇది వరకు మనం చూసాం. కంసుడు నశించాడు, అందరూ నశించారు. ఇప్పుడు మధురా నగరం చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ దయ. సత్యరిష్ఠుడు ఆ విధంగా చెప్తుంటే గ్రామస్తులు అందరూ కూడా, గురువుగారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడు రాజు కాలేడు అని చెప్పేశాడు. తాను రాజు కావడానికి అర్హత లేదు, యయాతి శాపము కనుక ఉగ్రసేనుణ్ణి తీసుకొచ్చి రాజుగా చేశాడు. తర్వాత పరిపాలన అంతా ఎలా జరిగింది అని అడిగాడు. నాయనా, శ్రీకృష్ణ పరమాత్మ బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఎక్కడ ఉంటే అక్కడ ధర్మమే ఉంటుంది, ఆ పరిపాలన ధర్మబద్ధంగానే ఉంటుంది. అందుకనే వాళ్ళిద్దరూ కూడా అన్నతమ్ములు. శ్రీమన్నారాయణుడు, నారాయణ యొక్క అంశము, తేజస్వరూపము బలరామకృష్ణుడు. ఆదిశేష అవతారం కూడా అని అంటారు బలరాముడు. ఇలా జ్ఞానానందాన్ని కలిగజేసినటువంటి పరమ పావనుడైన శ్రీమన్నారాయణుడు భూమి మీద ద్వాపర యుగంలో అవతరించి సంచరించాడు. ధర్మాన్ని సంపూర్ణంగా నిలబెట్టాడు. కేవలం ధర్మాన్ని సంపూర్ణంగా నిలబెట్టాడు. అంతటి ధర్మం మనకు ఈ కలియుగానికి కూడా అవసరమే, కలియుగంలో కూడా మనకు అవసరమే అని సత్యనిష్ఠుడు చెప్పడంతో మరలా ఒక స్త్రీ, గురువుగారు ఇంతకీ పరమాత్ముడిది జ్ఞానము అని చెప్తున్నారు, అని ఏ విధమైన జ్ఞానబోధ చేశారు? అసలు జ్ఞానమంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎందులో ఉంది అతని జ్ఞానమంతా అని. తల్లి, పరమాత్ముడు భారతదేశంలో గ్రామం, ప్రతి మారుమూలలోని ఏ గ్రామాన్ని అడిగినా శ్రీకృష్ణ భగవాను యొక్క అవతార విశేషాలు, ఆయన లీలామానుష వేషధారణలు, ఆయన వినోదాలు, ఆయన చేసినటువంటి మాయలు, ధర్మాన్ని రక్షించడానికి ఏ ప్రయత్నాలు చేసి ఆయన పరమాత్మ స్వరూపాన్ని నిరూపించుకున్నాడు ఎవరికి తెలిసిందే. అయితే అన్నిటికన్నా కూడా ఆయన భగవద్గీత జ్ఞానం బోధించాడు. ఈ భగవద్గీత బోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు గీతాచార్యుడై, లోకానికి ఆచార్యుడై, గురువులకు గురువై, సనాతన గురువై ఉన్నాడు.
అని చెప్పాడు దచ్చనిష్ఠుడు. గురువుగారు, అయితే గీతా జ్ఞానంలో ఏముంది? జ్ఞానంలో ఏమైనా ఉందా, అసలు లేదా అని కొందరు సందేహిస్తున్నారు. అసలు ఆ జ్ఞానమైనా, అది భగవద్గీత ఒక జ్ఞానమేనా కాదా? ఇప్పుడు సందేహం కలుగుతుంది మాకు అందరికీ. ఎందుకు ఎవరో కొందరు ఈ భగవద్గీతలో ఏముంది, అది ఉంది, ఇది ఉంది అంటున్నారు. అది ఏమీ లేదు అని కూడా అంటున్నారు. ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్ముని సంపూర్ణంగా ఆత్మలో ప్రతిష్ఠించుకోకుండా ఇది ఒక నాటకంలాగా భావిస్తూ జీవితాన్ని నటింపజేసుకుంటూ నిత్యం సంపదల కోసం ప్రాకులాడుతూ కామ క్రోధ లోభ మద మోహం ఆశ్చర్యాది అరిషడ్వర్గాలను ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టుకుంటా ఎవరైతే సంచరిస్తూ ఉంటారో, ఎవరైతే ఇలాంటి మాటలు అంటుంటారో వారికి పరమాత్మ ఏం చూపిస్తాడనేది మనం ఏది చెప్పకూడదు. అది ఎందుకంటే కంసాదులు చిన్న వయసు నుంచి ఆయన ఎన్నో రాక్షసులు చంపాడు. ఇక రాక్షస జాతి ఈ మనవలు దూరుకొని ఉండవచ్చు. ఎందుకంటే రాక్షస జాతి పూర్తిగా నాశనం చేసినటువంటి పరమాత్ముడు ద్వాపరగానికి రాక్షసులంతా అంతమైపోయాడు. ఇక మరి ఆ రాక్షసులు కొంతమంది ప్రేతాత్మలుగా ఉండి ఉండవచ్చు. ఈ ప్రేతాత్మలంతా కూడా కొందరిలో ప్రవేశించవచ్చు. ఎవరిలో అయితే ఆ రాక్షసుల ప్రేతాత్మలు ప్రవేశిస్తాయో అలాంటి ప్రవర్తనే వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. మానవులుగా ప్రవర్తించరు. ఎందుకు అంటే రాక్షస ప్రవృత్తి పూర్వజన్మ సంస్కారం అనేది ఏ మానవుడిని కూడా వదలదు. పూర్వజన్మ సంస్కారాలు అనుసరించి మానవుల ప్రవర్తన ఉంటుంది. మానవుల ప్రవర్తన కారణం ఏమంటే పూర్వజన్మ సంస్కారాలే. సూక్ష్మ శరీరమైనటువంటి మనసు, బుద్ధి, అహం ఇవన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆత్మస్వరూపంలో నిలబడిపోయి ఈ ఆత్మను పాపం తీసుకెళ్ళిపోయి మళ్ళీ అనేక ఇబ్బందులైనటువంటి శరీరాల్లో ప్రవేశపెట్టిందని కర్మయోగం చెప్తుంది. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే